క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనందరికీ తెలుసు. ఆయన తన 14వ ఏట శ్రీ గరివిరెడ్డి అచ్చమాంబ గారింటికి పశువులు కాపరిగా నియమితులై రవ్వలకొండ ప్రాంతంలో పశువులు కాస్తూ తన మంత్రసిద్ధి చేత పశువులను కట్టడి చేసి అక్కడే ఉన్న గుహల్లో ఆయన కళజ్ఞానం రాశారని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ వెనకాల ఉన్న ఆ రవ్వలకొండని, ఆ గుహల్ని దర్శిద్దాం. ఇది బ్రహ్మంగారు కళజ్ఞానం రాసిన చోటు. ఈ అడుగు నుంచి గుహలు ఉన్నాయి బాగానే. ఈ రవ్వలకొండ ప్రాంతం రండి. ఆబ్జెక్ట్ దీన్ని ఫోకస్ చేయి మళ్ళీ బాబు. ఒక్క నిమిషం జాగ్రత్త దిగాలి. ఓ జాగ్రత్త అంటే నువ్వు వీడియో వదిలే నష్టం లేదు. గాడి నువ్వే చూసుకోండి మమ్మీ. కంగారు పడుతుంది, ఎవరు కంగారు పడతావు, కంగారే లేదు. దిగి వరకు ఇబ్బంది, దిగిన మనకి ఏముండదు. స్లోగా దిగండి, స్లోగా దిగండి. ప్రతి ఒక్కటి క్యాప్చరింగ్ చేయాలి. కంగారే పడకండి అసలు. బాగుందా రమ్మా. ఏం కాన్స్టిట్యూషన్ వచ్చి మరి ఒంగోలు అసలు ఇచ్చుంటాం లేదా స్వామివారు 14 క్షేత్రాలకు వెళ్ళేవారని ఇక్కడ రాసి ఉన్నది. స్వయంభూ గణపతి అడగతీయమ్మ. బాగుందా బాగుందా రామ్మా. బ్రహ్మంగారు మహానంది ఆయనకు కూడా వెళ్ళి దర్శనం చేసి వచ్చే వరకు పోవడం. అలాగే బ్రహ్మంగారు స్నానం చేసిన కోనేరు, కాలజ్ఞానం రాసే ముందు ఆయన కోనేటిలో స్నానం చేసి పవిత్రంగా మొదలు పెట్టేవారు. ఆ కోనేరు చూద్దామండి ఆయనకి. అలాగే శ్రీశైలానికి కూడా క్షేత్రానికి దారున్నట్టుగా మనకు అక్కడ రాసి ఉంది. బ్రహ్మంగారు స్నానం చేసిన కోనేరు శ్రీశైలానికి మార్గం. ఎంత లోతు ఉంటుంది? 6 అడుగులు. తను రాసిన కళజ్ఞాన పత్రాలన్నీ కూడా 4 భాగాలుగా చేసి అందులో 3 భాగాలని చింతమాని మఠంలోని చింత చెట్టు కింద పాచారు. ఆ చింత చెట్టు ఈనాటికి కూడా పూస్తుంది, కానీ కాయలు మాత్రం కాయదు. స్వామివారు చెప్పినట్టుగాని యుగాంతంన అంటే కలియుగాంతంన ఆ చింత చెట్టుకి మల్లెపూలు పోస్తాయని చెప్పారు. అదే ఈ చింత చెట్టు.